న్యూస్ బై మాధురి బుటిక్ నుంచి ఈరోజు ఎపిసోడ్లో మనం అన్ని జామ్దాని శారీస్ చూద్దామండి. ఈరోజు వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్స్ మస్లిన్ కోటా ఉంది, టిష్యూ లెనిన్స్ ఉన్నాయి, సిల్క్ లెనిన్స్ ఉన్నాయండి. ఈ ఫ్యాబ్రిక్స్లో మనం జామ్దాని శారీస్ చూద్దాం. ఇవన్నీ లైట్ వెయిటే ఉంటాయి, కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి. ఫాస్ట్గా స్టాక్ చూసేద్దాం రండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది మస్లిన్ కోటా అండి. మీరు ఇది చూస్తే మీకు తెలిసిపోతుంది, ఇట్లా చాలా లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. ఇందులో కోట, ఇది మస్లిన్లో కోట. దీంట్లో వచ్చేసి మనకి ఇలా గోల్డ్ థ్రెడ్తో జామ్దాని వీవింగ్ వచ్చింది. పళ్ళులో కూడా అంతే, మీకు స్క్వేర్స్ లాగా జామ్దాని వీవింగ్ వచ్చింది. వీటన్నిటికీ కూడా జనరల్గా రన్నింగ్ బ్లౌజెస్ ఉంటాయండి. మనమైతే బ్లౌజెస్ డిజైన్ చేయించుకుంటేనే చక్కగా ఉంటాయి. ఇవి చూసారు కదా, చాలా లైట్ వెయిట్ అంటే అసలు పట్టుకుంటే మనకు అసలు అంతా 150 గ్రామ్స్ 200 గ్రామ్స్ ఉన్నట్టు ఉంటుంది శారీ. చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్, ఏ సీజన్లో అయినా కూడా కట్టుకోవచ్చు. మనం ట్రాన్స్పరెంట్ అనుకుంటాం కానీ సేమ్ కలర్ పెట్టికోట్ ఉంటే మనకు అంత ట్రాన్స్పరెన్సీ కూడా ఏం తెలియదు. ఇది మస్లిన్లో కోటా ఫ్యాబ్రిక్ అండి. చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 5500 అండి. మస్లిన్ కోటా 5500. నెక్స్ట్ ఇది కూడా మస్లిన్ కోటానే అండి. చూసారు కదా, శారీ అంతా చిన్న చిన్న బుటీస్ వచ్చాయి వీవింగ్. పళ్ళులో వచ్చేసి ఇలా ఫ్లోరల్ జామ్దాని వస్తుంది. ఇది కూడా మీరు చూస్తే చేయి పెడితే సింగిల్ లేయర్లో అంత ట్రాన్స్పరెంట్ అనిపించట్లేదు. మీరు చూడండి, మామూలుగా మన కాటన్ కోట, మూంగా కోట ఎలా ఉంటే అలాగే ఉంటుంది. ఇది కూడా ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. మాకు వెయిట్ వద్దు అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. చూసారు కదా, మంచి ఏదైనా వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో ప్రింటెడ్ బ్లౌజ్ అయినా వేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. దీని కాస్ట్ కూడా మనకి 5500 అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మస్లిన్ కోట. చూసారు కదా, మస్లిన్ కోటాలో జామ్దాని అండి. చాలా బాగుంది. ఇది ఆల్ ఓవర్ చెక్స్ లాగా వస్తుంది, ఎందుకంటే ఇది కోటా ఫ్యాబ్రిక్ కాబట్టి. మస్లిన్లో శారీ అంతా చిన్న చిన్న బుటీస్ ఉన్నాయి మనకి. ఇది వచ్చేసి పళ్ళులో ఫ్లోరల్ జామ్దాని వచ్చింది. వీటికి కూడా సేమ్ అంతే అండి, రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. ఆ రన్నింగ్ బ్లౌజ్ కంటే కూడా బెటర్ ఇంకా వేరే బ్లౌజ్ ఏదైనా స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటాయి. డిజైన్ చేయించుకుంటే బ్లౌజెస్ చాలా కొత్తగా యూనిక్గా అనిపిస్తారు మనకి. దీని కాస్ట్ కూడా 5500 అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది టిష్యూ లెనిన్ అండి. టిష్యూ లెనిన్లో మనకి డైమండ్ కలర్ బుటీస్, డైమండ్ షేప్లో బుటీస్ వచ్చాయి. చూసారు కదా, ఇది మంచి పింక్ అండి. ఇది పీచిష్ పింక్ అంటాం కదా. దీంట్లో జామ్దాని వర్క్ వచ్చింది. దీనికి ఏంటంటే ఇలా రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది. ఈ కలర్లో మీకు టిష్యూ ఎక్కువ తెలియట్లేదు, బట్ ఇది కూడా టిష్యూ లెనిన్ అండి. చూసారు కదా, ఇది చాలా బాగుంటుంది. శారీ అంతా కూడా ఇలా బుటీస్ ఉంది. పళ్ళులో కూడా మనకి ఇలా ట్రయాంగిల్ షేప్లో ఇలా డిఫరెంట్గా ఒక డిజైన్ ఇచ్చాడు. దీని కాస్ట్ వచ్చేసి మనకి 4000 అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సిల్వర్ కలర్ అండి. ఒకలాంటి సిల్వర్ అండ్ గోల్డ్ మిక్సింగ్ షేడ్లో ఉంది. డ్రాగన్ ఫ్లైస్లో మన జామ్దాని వర్క్ వచ్చింది. పళ్ళులో వచ్చేసి వేవ్స్ మొత్తం వీవింగ్ వచ్చిందండి. దీనికి కూడా మనకి ఇలా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్. కానీ మనం ఏదైనా మంచి లావెండర్ కానీ, లేకపోతే బ్లూ, నావీ బ్లూ కానీ, లేకపోతే బాటిల్ గ్రీన్ కానీ ఇలా బ్లౌజెస్ పేర్ చేసుకుంటే చాలా అందంగా ఉంటాయండి ఈ శారీస్. దీని కాస్ట్ కూడా మనకి 4000. నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ షేడ్ అండి. గోల్డెన్ షేడ్ టిష్యూ లెనిన్. ఇప్పుడు గోల్డ్ సిల్వర్ చాలా ట్రెండ్ అవుతున్నాయి. ఈవెన్ బ్రైడ్స్ కూడా ఎక్కువ గోల్డ్ అండ్ సిల్వర్ ఇష్టపడుతున్నారు. గోల్డ్ కలర్లో సిల్వర్ కలర్లో ఉన్న పట్టు చీరలు. ఇదైతే గోల్డ్ కలర్ మంచి టిష్యూ లెనిన్ అండి. దీంట్లో కూడా గోల్డ్ అండ్ కాపర్ జరీతో, సిల్వర్ అండ్ కాపర్ జరీతో మనకి డ్రాగన్ ఫ్లైస్ వీవింగ్ ఉంది. పళ్ళులో వచ్చేసి సేమ్ కాపర్ అండ్ సిల్వర్ కలర్ జిగ్జాగ్ లైన్స్ ఉన్నాయండి. దీనికి కూడా మనకి ఇలా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. బట్ మనం దీనికి కూడా ఏదైనా డిఫరెంట్గా బ్లౌజ్ పేర్ చేసుకుంటే చాలా అందంగా ఉంటాము. దీని కాస్ట్ కూడా మనకి 4000. నెక్స్ట్ వచ్చేసి ఇది సిల్క్ లెనిన్లోనే విత్ టిష్యూ వస్తుంది. ఇది సిల్క్ లెనిన్ టిష్యూ అండి. ఇది చూసారు కదా, మంచి రిలాక్స్ షేడ్ అండి, డార్క్ రిలాక్స్ షేడ్. ఇది కూడా చూడండి, మీరు ఇలా చేయబట్టి ట్రాన్స్పరెంట్ ఏం లేదు, కట్టుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇదంతా మనకి లోటస్ ఫ్లవర్స్ వచ్చాయి వీవింగ్. ఇదంతా జామ్దాని వీవింగ్ అండి, హ్యాండ్లూమ్ జామ్దాని వీవింగ్. ఇది మనకి నీడిల్ జామ్దాని అంటాము, అదే ఇది వీవింగ్. ఇది మొత్తం పళ్ళులో కూడా టిష్యూ వచ్చింది. చూసారా, ఇలా పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి జామ్దానిలో. దీనికి ఏంటంటే సేమ్ ఇలా రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి. కాకపోతే మనం పింక్ కానీ గ్రీన్ కానీ పేర్ చేసుకుంటే చక్కగా ఉంటుంది. ఇది ఆల్ ఓవర్ వస్తుంది మీకు ఈ బుటీస్. చూసారు కదా, కాకపోతే పళ్ళులో దగ్గర వచ్చే శారీలో బాడీ పార్ట్లో అక్కడక్కడ ఉన్నాయి బుటీస్. మంచి రిలాక్స్ చేయగలరు. ఇది చాలా అంటే చాలా బాగుంది. సిల్క్ లెనిన్లో టిష్యూ అండి. చాలా అంటే చాలా ట్రెండింగ్. ఈవినింగ్ రిసెప్షన్స్కి, ఎంగేజ్మెంట్స్కి, బర్త్డే పార్టీస్కి అట్లా అయితే చాలా బాగుంటాయి. యూనిక్ డిజైన్ ఇది. దీని కాస్ట్ వచ్చేసి 6500 అండి. నెక్స్ట్ అదే సిల్క్ లెనిన్ టిష్యూలో ఇది ఎల్లో అండి. చూసారు కదా,
ఎల్లోలో పింక్, లైట్ ఎల్లో వచ్చింది మనకి, డార్క్ ఎల్లో, లైట్ ఎల్లో, పింక్ షేడ్స్లో మనకి ఫ్లవర్స్ వచ్చాయి. పళ్ళులో కూడా చూసారు కదా కొంచెం పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి. సేమ్ దీనికి కూడా మనకి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్. మనం దీనికి కూడా మంచి గ్రీన్, ఈ ఎల్లోకి అయితే ఈ గ్రీన్ బ్లౌజ్ చాలా హైలైట్ అవుతుంది. అంటే అందరూ రెగ్యులర్గా ఎల్లో అండ్ పింక్ వేసుకుంటారు, బట్ ఎల్లో అండ్ గ్రీన్ చాలా బాగుంటుంది కాంబినేషన్, ట్రై చేయొచ్చు. దీని కాస్ట్ కూడా మనకి 6500. నెక్స్ట్ ఈరోజు ఎపిసోడ్లో ఇది లాస్ట్ శారీ అండి, నా ఫేవరెట్ కలర్. అసలు హాఫ్ వైట్ అంటే వదిలిపెట్టబుద్ది అవ్వదు, బట్ ఈ మధ్య చాలా డేస్ గ్యాప్ వచ్చింది హాఫ్ వైట్ చూసి. హాఫ్ వైట్లో ఈ పింక్, ఎల్లో, వైట్ చాలా బాగుంది. అసలు ఈ శారీ అయితే ఏ కలర్ బ్లౌజ్ వేసుకున్నా హాఫ్ వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్ బాగుంటుంది, హాఫ్ వైట్ అండ్ పింక్ కాంబినేషన్ బాగుంటుంది. ఈవెన్ ఈ పళ్ళులో ఉన్న గ్రీన్ అయినా పేర్ చేసుకోవచ్చు, చాలా డిఫరెంట్ లుక్ వస్తుంది దీనికి. అసలు ఈ హాఫ్ వైట్ అయితే వేసుకుంటే చాలా అందంగా అనిపిస్తారండి. ఏ కలర్ వాళ్ళకైనా, ఫేర్గా ఉండే వాళ్ళకైనా, లో షేడ్లో ఉండే వాళ్ళకైనా చాలా అందంగా ఉంటుంది ఈ శారీ హాఫ్ వైట్. చూసారు కదా ఈరోజు స్టాక్ అంతా మీకు నచ్చింది అనుకున్నా. దీని కాస్ట్ కూడా 6500. మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి, లేదా స్టోర్ని విజిట్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.